ప్రకృతి పద్ధతిలో పండించిన ఉత్పత్తులను ఉన్నతమైన ఆశయంతో విద్యార్థులకు ఉచితంగా అందిస్తూ వారి భవిష్యత్తుకు ఆసరాగా నిలుస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతు కృష్ణ. రసాయన విధానంలో అన్ని విధాలా నష్టపోయిన తను మంచి సంకల్పంతో ప్రకృతి బాట పట్టారు. వీటి ఉత్పత్తుల నుంచి లబ్ధి పొందడమే కాకుండా పరోక్షంగా భూమిని పునరుజ్జీవం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తనకున్న ఎకరా విస్తీర్ణంలో వేరుశనగను ప్రధానంగా చేసుకుని పలు రకాలైన పంటలు పండిస్తున్నారు. అదేవిధంగా 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అనుసరిస్తూ బెడ్లపై అన్ని రకాల జాతులను సాగు చేస్తున్నారు. వీటికి 15 రోజులకొకసారి ద్రవ్యవామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పంటలో కలుపును తొలగించి అవసరమైన సమయాల్లో నీటిని అందిస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి విధానాలు అనుసరిస్తున్న తను పరోక్షంగా సాగు వృద్ధి చెందేలా దోహదం చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు భీమాల కృష్ణ. మాది వత్స మండలం భీమవరం గ్రామం, ఎన్టీఆర్ జిల్లా అండి. నేను ప్రకృతి వ్యవసాయంలో ఎకరా 30 సెంట్లు వేసానండి. ఇది ఎకరా 30 సెంట్లో ఎకరం వచ్చేసి వేరుశనగ పంట వేసానండి. మిగతా 20 సెంట్లు వచ్చేసి ఏటీఎం మోడల్ వేసానండి. ఏటీఎం మోడల్లో వంగ, అలాగే గోంగూర, క్యారెట్ ఇవన్నీ కూరగాయలు వేసానండి. ఈ క్రమంలో నేను ఈ పండిన కూరగాయలన్నీ మా గ్రామంలో అమ్ముతున్నప్పుడు హై స్కూల్లో కూడా టీచర్లు వీళ్ళంతా కూడా నా దగ్గర కూరగాయలు తీసుకోవడం జరుగుతుందండి. ఈ క్రమంలో హెచ్ఎం గారు కూడా ఏం చెప్పారంటే, మేము తినడంతో పాటు పిల్లలకు కూడా ఒకరోజు ఈ కూరగాయలు ఇవి వండి పెడితే బాగుంటుందని చెప్పి నాకు సలహా ఇవ్వటం జరిగిందండి. ఆ మేరకు ఈరోజు ఈ ఏటీఎం ఏ గ్రేడ్లో ఏవైతే ఉన్నాయో కూరగాయలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి పిల్లలకి ఉచితంగా వండి పెట్టడం కూడా జరుగుతుందండి. ఈ పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా సమకూరిన వాటిని స్థానిక పాఠశాలలోని ఉపాధ్యాయులకు విక్రయిస్తూ కొన్ని సమయాల్లో విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. రైతు కృష్ణ సహకారంతో ఈ ఉత్పత్తులు తింటున్న ఉపాధ్యాయులంతా తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. నా పేరు రమావత్ రాంబాబు నాయక్, ప్రధాన ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమవరం, వత్సవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. మేము కొన్ని నెలల నుంచి మరి వారి ఫార్మింగ్లో నుంచే కాయగూరలు ఉపాధ్యాయులు అందరం కూడా తీసుకుంటున్నాం. దాంతోపాటుగా మా విద్యార్థులకి మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏజెన్సీ వారు కూడాను న్యాచురల్ ఫార్మింగ్ నుంచే మరి వారంలో 2 సార్లు కాయగూరలు, అలానే 2 సార్లు ఆకుకూర పప్పుకు సంబంధించినవి కూడాను ఆ న్యాచురల్ ఫార్మింగ్ నుంచే సేకరించటం, వారు సప్లై చేయటం, పిల్లలకి వండి పెట్టడం జరుగుతుంది. మరి పిల్లలందరూ కూడాను చక్కగా ఆ న్యాచురల్ ఫార్మింగ్ నుంచి వచ్చినటువంటి కాయగూరలను ఇష్టంగా తినటం జరుగుతుంది. అలానే మేము కూడాను ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇంటిల్లిపాది కూడాను మేము అందరం కూడాను ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న కాయగూరలని తింటున్నాం. విద్యార్థులు సైతం ఈ ఉత్పత్తులు తింటూ మెరుగైన లబ్ధి పొందుతున్నారు. నా పేరు భావన, నేను 10th చదువుతున్నాను. ఈరోజు మాకు ఎండిఎం ఏజెన్సీ వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ నుంచి కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ తీసుకొచ్చారు. మాకు ఇవాళ గోంగూర పప్పు, గోరుచిక్కులు, వంకాయ కూర చేశారు. నేను ఇవి తిన్నాను, చాలా రుచికరంగా ఉన్నాయి.
ఈ విధంగా ఉన్నతమైన సంకల్పంతో తను పండించిన ఉత్పత్తులను విద్యార్థులకు అందించి వారి మెరుగైన భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. నా పేరు జి కుమారి, హిందీ టీచర్, జెడ్పీహెచ్ఎస్ భీమవరం అండి. మాకు ఈ మధ్య కాలంలో భీమవరంలోనే భీమాల కృష్ణ గారు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారండి. అనేక రకాల పంటలు, అనేక రకాల కూరగాయలు మాకు అందిస్తూ ఉన్నారు. మేము కొంతకాలంగా వాటిని వాడుతూ ఉన్నాము. ముందు అసలు ఆ మాట వినడానికే మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము దీన్ని కొంతకాలంగా వాడుతూ ఉన్నామండి. చాలా బాగున్నాయి. మామూలు కూరగాయలతో పోలిస్తే పూర్తిగా తేడా ఉందండి. చాలా నాణ్యంగా ఉన్నాయి, బాగున్నాయి. మేము వాడుతూ ఉన్నాము సంతోషంగా. ప్రస్తుత కాలంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి కెమికల్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా వాడడం జరుగుతుంది. దానివల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మరి ఇలాంటి మార్పు అనేది చాలా మంచి మార్పు. ఇలా కూరగాయలు సహజ సిద్ధంగా పండించడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కెమికల్ మందులు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులు వాడుతూ పంటలు పండిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన యొక్క భవిష్యత్తు తరాలకి మనం బాట అవ్వాలి. ఈ క్రమంలో ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారుతుంది. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఉన్నతమైన ఆశయంతో ముందుకు సాగుతున్న రైతు కృష్ణను తోటి రైతులు అభినందిస్తున్నారు. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో వచ్చేసినటువంటి ఉత్పత్తులు అయితే ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ ఏ గ్రేడ్లో వచ్చి మన గోర్చిక్కుడు, అలాగే చిక్కుడు, బెండ ఇవన్నీ వేయటం జరిగిందండి. ఇప్పుడు నేను పొలం నుంచే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నేను ఇంట్లో వాడుకోవటానికి ఇక్కడ నుంచే తీసుకెళ్తానండి. దీనివల్ల ఏంటంటే మాకు ఇంట్లో కూరగాయల ఖర్చు అనేది తగ్గుతుంది.